విజయనగరం జిల్లా బొబ్బిలి వెంగళరాయ్ సాగర్ కాలువ పూడికతీత పనులను ఎమ్మెల్యే బేబీ నాయన ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాలువ పూడికతీత పనులకు నిధులు మంజూరయ్యాయి. రైతులకు రైతు భరోసా నిధులు విడుదలయ్యాయి. 92,729 మందికి 354,96,00,000 జమ చేశారు మంత్రి తుమ్మల. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2,80,00,000తో అభివృద్ధి పనులకు కోటరెడ్డి గిరిధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మొత్తంగా రూరల్లో 851 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసలమరిలో అభివృద్ధి పనులను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్ ముందు ఏఐటీయూసీ ఆటో కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆటో కార్మికులకు నెలకొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తుంది. పలు ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 6 ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారికి కొత్త పోస్టింగ్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్లో రైతులు నిరసన చేపట్టారు. తేజస్వి సోనం సోయా విత్తనాలు మొలకెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ సిపి గౌసాలం ఆదేశాలతో హుజూరాబాద్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి నిర్మూలన లక్ష్యంగా డాగ్ స్క్వాడ్తో కిరాణా పాన్ షాపుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దళిత సంఘాలు నిరసన చేపట్టారు. ఎస్సీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ధర్నా చేపట్టింది. మొక్కజొన్న వరి కొనుగోళ్లలో అవినీతిపై ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లా నరవాడలో వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారీ సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంలో ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా పెంపుడు జంతువులకు ఉచిత ర్యాబిస్ టీకా శిబిరాన్ని నిర్వహించారు. టీకా తప్పనిసరి అన్నారు డాక్టర్ సన్యాసరావు. పెద్దపల్లి కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళన చేపట్టారు. ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒంగోలు కర్నూలు రహదారిపై పొగాకు రైతులు రాస్తారోకో చేపట్టారు. గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.